ఈరోజు మా కుటుంబ సభ్యులు కావచ్చు, బంధుమిత్రులు కూడా ఈ యొక్క మంగళగిరి నియోజకవర్గంలో పర్యటనకు వచ్చాం. అలాగే మా తమ్ముడు లోకేష్ గారికి కూడా ప్రచారంగా వచ్చాం. మీ అందరికీ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు అందరికీ వివరించక్కర్లేదు. మళ్ళీ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, గత 5 ఏళ్ళుగా రాష్ట్రంలో ఎలా ఉన్న పరిస్థితి మీ అందరికి కూడా ఒకసారి గుర్తు చేయాలనుకుంటున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ, అలాగే జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఒక కూటమిగా ఏర్పడి ఈ యొక్క కురుక్షేత్రంలో పాల్గొంటున్నాయి. ఎందుకంటే ప్రజలకి మేలు జరగాలి. గత 5 ఏళ్ళుగా రాష్ట్రంలో జరిగిన విధ్వంసం మీరు అందరు గమనించుంటారు. ఎటువంటి పాలన సాగిందో, ప్రజలకి అభివృద్ధి లేదు, అలాగే సంక్షేమ పథకాలు లేవు, రాష్ట్రానికి ముఖ్యంగా రాజధాని కూడా లేదు. ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రాజధాని కాస్త మూడు ముక్కల ఆటలు చేసి 3 రాజధాని అన్నారు. కానీ ఎక్కడ కూడా ఈ యొక్క రాజధానికి సంబంధించిన ఒక ఇటు కూడా వేయటం జరగలేదు. అలాగే పోలవరం కావచ్చు, పట్టిసీమ, ఇవన్నీ కూడా నిర్లక్ష్యంకి గురైనవి. ప్రజలు కూడా ఇవన్నీ గమనించి ఈరోజు తప్పకుండా ఈ యొక్క కూటమి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఎక్కడెక్కడ నిలబడుతున్నారో ప్రతి ఒక్క అభ్యర్థిని మంచి మెజారిటీతో గెలిపిస్తారని మేము ఆశిస్తున్నాం.